అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి నవంబర్ 4 అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఎస్ అనే అక్షరం గల స్త్రీ ద్వారా వారి జీవితంలో రాబోయే ట్విస్టులు ఎటువంటివి మొదలైనవైన మొత్తం అయితే మనం ఈ వీడియోలో అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే ఉన్నారో వారు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ కన్యా రాశి వారికి ఎస్ అన్న అక్షరం గల స్త్రీగల ద్వారా వీరికి ఏం జరగబోతుందని అయితే మనం ఈ వీడియోలో మనం పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే ఈ రాశి వారికి రేపటి రోజున ఈ ఎస్ అనే అక్షరం గల స్త్రీ రాకతో వీరి జీవితంలో జరిగేది తెలిస్తే గనక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ రాశి గల వారి జీవితంలో ఎస్ అనే అక్షరం గల వ్యక్తి పేరైతే ఎవరికైతే మొదలవుతుందో ఆ వ్యక్తి స్త్రీ అయితే అయి ఉంటుంది. ఆ స్త్రీ రాకతో మీ జీవితంలో జరిగే మార్పులు చేర్పులు గనక మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అయి తీరుతారు. ఈ ట్విస్టులు ఎటువంటివి అనేది అయితే మీరు చూస్తే ఖచ్చితంగా మీకు ఆశ్చర్యం వేస్తుంది. కాకపోతే సగం సగం విన్నట్లయితే అర్థానికి బదులు అపార్థాలు అయ్యే అవకాశం ఉంది కనుక పూర్తిగా అయితే తప్పకుండా అయితే చూడండి. ఇక ఈ కన్యా రాశి వారు ఎంతో మంచి మనసులు. వీరు ఎదుటి వ్యక్తిని ఇట్టే అర్థం చేసుకుంటారు. వీరు ముక్కుసూటిగా మాట్లాడగల వ్యక్తులు. మనసులో అయితే ఎటువంటి చెడు స్వభావం అయితే ఉంచుకోరు. ఇక ఈ స్త్రీ వల్ల అయితే చెడు అయితే జరగబోతుందా లేదా మంచి అయితే జరగబోతుందా అనేదైతే మనం ఇప్పుడు ఖచ్చితంగా తెలుసుకుందాం. మనుషులు గనక కష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి గనక ఈ రాశి వారికి చిన్న వయసు నుంచే కష్టాలు ఉంటాయి. కొంతమంది ఒక వయసు వచ్చాకో లేకపోతే వివాహం అయినప్పటి నుంచో కష్టాలు పడుతూ ఉంటారు. కానీ ఈ కన్యా రాశి వారికి గనక మనం గమనిస్తే చిన్నప్పటి నుంచి కూడా వీరికి అన్ని కష్టాలు, సమస్యలు, బాధలు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. వీరు సుఖంగా ఉన్నదే లేదని అయితే చెప్పుకోవచ్చు. ఈ రాశి ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే వీరిది అదృష్టపు రాశి. దైవానుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉంది కాబట్టి చేతిలో డబ్బు అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అంటే వెనుక లక్షలు ఉన్నాయా, కోట్లు ఉన్నాయా అనేది తీసి పక్కన పెడితే కనుక చేతిలో రూపాయి ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. ఈ రాశి వారి చేతిలో ఎప్పుడు రూపాయి అనేది ఉంటుందన్నమాట. వట్టి చేతులతో అయితే అసలు ఉండరు. కొంతమంది కోటీశ్వరులను చూడండి, కోట్లు ఉంటాయి కానీ వాళ్ళకి కనీసం టీ తాగడానికి, బయట కాఫీ తాగడానికి కూడా ఒక 10 రూపాయలు కూడా చేతిలో ఉండవు. కానీ ఈ రాశి వారికి అలా కాదు. వీరికి ఎప్పుడు చేతిలో డబ్బులు అనేది ఆడుతూనే ఉంటాయి. కాబట్టి వీరిని మనం ఇక్కడ కలుసుబాటు మనుషులుగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. వీరి యొక్క అవసరాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి మాత్రం వీరి జీవితంలో తీరుతాయి. కరువు కాటకాలు ఖచ్చితంగా వీరికైతే రావు అని అయితే చెప్పుకోవచ్చు. ఒకరి దగ్గరకు వెళ్ళి దేహి అని మాత్రం అర్జించాల్సిన అవసరం అయితే వీరికి ఎప్పటికీ కలగదు. అయితే మాత్రం వీరికి ఎప్పటికీ రాదు. ఒకరికి ఎప్పుడైనా ఇచ్చే స్థాయిలో అయితే ఉంటారు కానీ పై చేయగానే ఉంటారు కానీ వీరు అసలు కింది చేయగా అనేది మాత్రం ఉండరు. అలా వీరిని మనం చాలా అదృష్టవంతులుగానైతే చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు, ఈ కన్యా రాశివారు కల్లా కపటం లేని మనుషులు, చాలా బోలా మనుషులని అయితే చెప్పుకోవచ్చు. నటించటం అసలు చేత కాదు. ఉన్నది ఉన్నట్లు మొహం మీద ముక్కుసూటిగా మాట్లాడుకుంటారు. అలాగే ఎదుటి వ్యక్తులతో అనిపించుకుంటూ ఉంటారు. అంత కష్టమే తప్ప సుఖం అనేది ఎరగని మనుషులు వీరు. మాట దాచుకోవటం అనేది చేతగానే వ్యక్తులు, పని దొంగలు అనే వాళ్ళైతే కాదు. పెద్దలకి ఎప్పుడు వీరు పనికి వెళ్ళినప్పుడు చూసినా కూడా కొంతమంది పని చేయడానికి ముందుకు రారు. మేము చెప్తే ఎక్కడ కందిపోతాం అన్నట్లు తప్పించుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు అలా ఉండరు. ఏ పనైనా సరే ఎవరు చెప్పినా సరే ముందుకు వెళ్ళి చేస్తూ ఉంటారు. మేము చేస్తే మా ఒళ్ళు కందిపోతుందేమో అని మనుషులైతే కాదు. కష్టపడే మనస్తత్వం అయితే ఈ కన్యా రాశి వారిదని అయితే చెప్పుకోవచ్చు. కష్టే ఫలి అన్నట్లుగా అయితే ఉంటారు. అంత కష్టజీవులు అన్నమాట. వీరికి దైవానుగ్రహం అనేది కూడా చాలా మెండుగానే ఉంటుంది. ఎందుకంటే కష్టమే కలుసుబాటు. అలాగే వీరి జీవితంలో చాలా వరకు కూడా సమస్యలు ఫేస్ చేసుకొని ఉన్నారు, అవమానాలు ఫేస్ చేసి ఉన్నారు కనుక వీరిలో ఉన్నటువంటి చిన్న చిన్న కొన్ని లోటుపాట్లు ఏంటంటే కోపం అనేది చాలా ఎక్కువగా వచ్చినప్పుడు కూడా ముక్కు మీద కోపం ఉంటుంది. అంతే, నటించటం అయితే వీరికి చేత కాదు. అబద్ధాలు చెప్పటం అస్సలు చేత కాదు. ఎదుటివారిని కూడా వీరు అలాగే ఉండాలని అనుకుంటారు. కానీ అందరూ ఒకేలాగా ఉండరు కనుక వీరు కొంచెం బాధపడుతూ ఉంటారు. అందరూ నాలాగా ఎందుకు ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో అలా ఎవరు ఉండరు కాబట్టి కొంచెం కోపం ఎక్కువగా ఉన్న జనం చేత కూడా ఒక మాట పడుతూ ఉంటారు. అలాగే ప్రేమ విషయంలో కూడా చాలా వీరు పర్ఫెక్ట్గా అయితే ఉంటారు.
వీరు ఒకరిని ఒకసారి ప్రేమిస్తే గుండెల్లో అవతల వ్యక్తుల కోసం గుడి కట్టుకునేంత విధంగా అయితే ప్రేమిస్తారు. కానీ గుడి కట్టుకునే అర్హత అవతల వాళ్ళకి ఉందా లేదా అనేదైతే అది వారి విషయం. అవతల వ్యక్తులు ఖచ్చితంగా వీరి గుండె మీద అయితే తన్ని వెళ్ళే వాళ్ళే ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో ఈ ఎస్ అనేటువంటి స్త్రీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వీరు ఎంత ప్రేమిస్తారో ఎంత అభిమానిస్తారో ఎంత ఇష్టపడుతూ ఉంటారో ఆ ఎస్ అనేటువంటి స్త్రీ కానీ వీళ్ళకు మాత్రం ఆ స్త్రీ వల్ల సుఖం అనేది ఉండదు. ఆ స్త్రీ పూర్తిగా బయటవారే అవుతారు. ముందర వీళ్ళలో అభిమానాన్ని చూస్తూ ఉంటారు. వీళ్ళే లోకమని బతుకుతూ ఉంటారు. ఆ స్త్రీ వీళ్ళే సర్వస్వం అని నటిస్తూ ఉంటుంది. ఆ స్త్రీ ఎవరు అనే విషయానికి వస్తే ఇక పూర్తిగా బయటవారే అని అయితే చెప్పుకోవాలి. అది ఏ బంధమైనా కావచ్చు. అంటే పెళ్ళి కానీ ప్రేమ రూపంలో కానీ పరిచయం అవ్వచ్చు. లేకపోతే ప్రేమించి కొన్నాళ్ళ తర్వాత వదిలేసినటువంటి వ్యక్తి రూపంలో కూడా ఇప్పుడు ఉండిపోవచ్చు. అలాగే ఏ రూపంలో అయినా కానివ్వండి, వీరైతే నిజంగా చాలా సిన్సియర్గా అయితే ప్రేమిస్తారు. ఈ రాశివారు ఎస్ అనేటువంటి స్త్రీని చాలా సిన్సియర్గా ప్రేమిస్తారు. ఇప్పుడు మీ జీవితంలో కూడా ఉండి ఉండొచ్చు. మీరు ఎంతైతే సిన్సియర్గా తనను ప్రేమించారో తను కూడా ఫస్ట్లో మీరంటే అంతే ఇష్టంగా ఉంటుంది. కానీ తర్వాత నెమ్మదిగా కొన్ని మాటల వల్ల మార్పులు చేర్పులు జరిగి ఉండవచ్చు. లేకపోతే మీకంటే బెటర్ పొజిషన్లో ఉన్నవారు ఎవరైనా దొరికి ఉండవచ్చు. చెప్పుడు మాటలు కూడా విని ఉండవచ్చు. మీ ఇద్దరి మధ్య ఒక పని కట్టుకొని ఎవరైనా విడగొట్టి ఉండవచ్చు. ఇలా దేనికైనా కానివ్వండి తన ఆలోచనలు అయితే మారిపోయి ఉండవచ్చు. ఏదైనా కానివ్వండి ఆ స్త్రీ ఖచ్చితంగా మీ నుంచి అయితే దూరంగా వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంది. అది కూడా మిమ్మల్ని చాలా అవమానించి దూరం అవుతుంది. మీరు చేసిన తప్పు ఏంటంటే ఏమీ లేదు అని నేనైతే చెప్పుకోవాలి. అప్పుడు మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. కానీ అప్పుడు నచ్చారు, ఇప్పుడు నచ్చట్లేదని ఎందుకు నచ్చట్లేదని అయితే దానికి కారణం ఎవరు కూడా ఏమీ చెప్పలేం. మరి మీ దగ్గర ఉన్న తనకు ఊహకు తగ్గట్లుగా మరి మీరు ఉన్నారో లేదో తెలిసి తెలియక తనని అప్పుడు ఇష్టపడిందో ఏమైందో కానివ్వండి. ఏదైనా ఇప్పుడు మీరైతే మాత్రం వెళ్ళిపోవడం అనేదైతే జరుగుతుంది. మీరిద్దరూ విడిపోవడం అనేదైతే జరుగుతుంది. చాలా వరకు కూడా మీరు మీ చేతనైనంత వరకు చేద్దాం, తనకు తగ్గట్లుగానే ఉందామని చెప్పేసి మీరు అనుకుంటున్నా కూడా ఆ స్త్రీ కొంచెం ఏంటంటే కొంచెం తొందరపాటుతనంతో, అంటే డబ్బు పరంగా కావచ్చు, లేకపోతే తనకి సరదాకి బయటకు తిప్పడానికి కావచ్చు, ఇవన్నీ మీరు ఏంటంటే కష్టపడి మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు. మీ పనిలో మీరు ఉంటారు. అటు ఇటు బ్యాలెన్స్ చేయలేనటువంటి పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో కలిగి ఉండవచ్చు. అలా సంతోషంగా ఉండాలి, కాస్తంత లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకునే మైండ్తో ఉండి ఉండవచ్చు. మీ దగ్గర అలాగా ఆ స్వేచ్ఛ అనేది తనకి దొరకకపోయి ఉండవచ్చు. అలా ఆ స్త్రీ వల్ల మీకు ఎక్కువగా అవమానాలు నిందలు ఎదురయ్యి ఉన్నాయి. మీ యొక్క ప్రేమ అయితే కాస్త ఆ స్త్రీ చులకనగా మారిపోయింది. కాబట్టి ఆ స్త్రీ వల్ల మీరు ఈ రాశివారు అయితే మాత్రం చాలా నరకమే అనుభవించారని చెప్పుకోవచ్చు. చివరికి ఎంత ప్రయత్నించినా ఎంత చేసినా కూడా ఆ స్త్రీ అయితే మాత్రం పూర్తిగా దూరం పెట్టేసి తన లోకంలో తను బ్రతుకుతూ ఉంది. తను లైఫ్ తను చూసుకుంది. కానీ ఈ రాశివారు పాపం తను ప్రేమించిన నేరానికి తను మర్చిపోలేక వేరే వాళ్ళతో లైఫ్ తనని ఆహ్వానించలేక వీళ్ళు మాత్రం నరకం అనుభవిస్తూ ఉన్నారని అయితే చెప్పుకోవాలి. చాలా వరకు కూడా వీళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే వీరు ఎక్కువగా వీళ్ళలో ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఈ సమయంలో మీరు ఇటువంటి పరిస్థితుల గురించి అయితే కొద్దిగా ఉపశమనం పొందడానికి మీరు ప్రతినిత్యం శివారాధన చేయడం ఎంతో ముఖ్యం. మీకు వీలైనంతలో పేదవారికి అన్నదానం చేయండి, లేదా అవసరమైన వస్తువును ఏదైనా ఉంటే దానికి మీరు వారిని కొనివ్వండి. ఏ రూపంలో అయినా సరే పేదవారికి సహాయం పడండి. ఇలా చేయడం వల్ల మీరు జీవితంలో సంతోషాన్ని పొందవచ్చు, కష్టాల నుంచి బయటపడతారు. అలాగే ఈ రాశి గలవారు ఎస్ అనే అక్షరం గల స్త్రీతో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో అనేది కాస్త జాగ్రత్తగా మీరు తెలుసుకొని మసులుకోవాలి. ఇక ముందైనా ఎవరైనా మీ జీవితంలో ప్రవేశించబోయే ముందుగా అన్నీ ఆలోచించుకొని నమ్మకంతో అయితే ఆహ్వానించడాలని అయితే మన్నవిస్తున్నాము. అలాగే మీరు ఎటువంటి దైవారాధన చేసుకున్నా ఆ దైవం మీ మంచే కోరుతుంది కనుక దైవ అనుగ్రహ తప్పనిసరిగా మీకైతే ఉండాలి. శివారాధన తప్పనిసరిగా చేయాలి. నిత్యం దైవనామ స్మరణ చేసుకోవడం వల్ల మీకు జీవితంలో ఉండే నిందలు అవమానాలన్నీ తొలగిపోయి ప్రశాంతత అయితే లభిస్తుంది. చూసాం కదండి, కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా నవంబర్ 4వ తేదీ మంగళవారం నాడు యొక్క వారి దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మొత్తం చూసుకున్నాం కదండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.